రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గ్రామంలో కొలువైన వినాయకుడికి ఆర్థిక శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరియు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కేఎల్ఆర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రముఖులకు శాల్వాతో సన్మానించి లడ్డు ప్రసాదంగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ విఘ్నేశ్వరుని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది మరియు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, అలాగే పాడి పంటలు సమృద్ధిగా పండాలని విఘ్నేశ్వరుని వేడుకున్నామన్నారు. ఆ రోజు నేను మొక్కిన ఇక్కడికి వచ్చి మీరందరూ ఉన్నారు. ఆ రోజు తప్పకుండా ప్రజల కోరిక మేరకు మా పరిపాలన కొనసాగుతుందని స్వామివారిని కోరేది ఒకటే. 2000 సంవత్సరంలో వచ్చిన మహమ్మారి, కరోనా లాంటి మహమ్మారి లేకుండా రైతులందరూ, నిరుద్యోగులు అందరూ బాగుండే విధంగా ఆశీర్వదిస్తూ ప్రజలను కాపాడాలని, తప్పకుండా మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అందరం కలిసికట్టుగా తెలంగాణ అభివృద్ధి కృషి చేస్తూ తెలంగాణ 4 కోట్ల మందికి అండగా ఉంటూ పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, బాలాపూర్ ఈరోజు కమిటీ సభ్యులకు ఈసారి అయోధ్య ఆకారంలో నిర్మించి ఇంకా విశేషంగా ఈరోజు ఈ నవరాత్రి ఉత్సవాలు చేస్తున్న కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు. పెద్ద సంఖ్యలో రావటం, ఒక్కొక్క రోజైతే 50,000 పైపెచ్చి కూడా రావటం జరుగుతూ ఉన్న సందర్భంలో మరి మొన్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు యావత్ ఇటు హైదరాబాద్లో కానీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన గణపతులు సంబంధించి నవరాత్రాలు, అదేవిధంగా నిమజ్జనం కూడా శాంతియుతంగా భక్తజన సోదరులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఆ క్రమంలో కూడా భక్తులందరికీ కూడా కోరుతా ఉన్నాం, ఈరోజు పోలీసు యంత్రాంగం కానీ, అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం కానీ, మున్సిపల్ యంత్రాంగానికి సంబంధించి వారు ఏర్పాట్లు చేస్తున్న వారి ప్రయత్నంలో మీరందరూ కూడా సహకరించమని, అందరం కలుసుకొని మరి దిగ్విజయంగా మరి 9 రోజులతో పాటు నిమజ్జనానికి సంబంధించిన అంశాల విషయంలో మరి గొప్పగా నిర్వహించే వైభవంగా జరపాలని ప్రభుత్వ లక్ష్య భాగంలో మనం అందరం కూడా ముందుకు పోవాలని మీ అందరిని కూడా ప్రజలందరినీ కూడా కోరుతూ సెలవు.